అంటే ఒక ఉత్సాహం ఎలా వస్తుంది. అలాగే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసినటువంటి మన అజయ్ దేవ శుక్లా సార్కు అలాగే నిజంగా మన అందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే సార్ ముందరపడి మన అందరినీ ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది గత 2-3 సంవత్సరాల నుంచి. అలాగే మన తెలంగాణ నుంచి బాలయ్య సార్ కూడా మనందరినీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే లేడీ డైనమిక్ లీడర్ మన రజయ్ మేడం కూడా మన అందరు సహకరించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ మాట మీకు ఎందుకు చెప్తుందంటే ఈ రోజు మనం సహారా ఇండియా సమస్యలో సహారా యొక్క బాధ్యులు మనందరం. ఎస్ఆర్నో ఓకే. ఇక్కడ సహారా ఏజెంట్ల కన్నా ముందు మన అందరం కస్టమర్లు. ఎస్ఆర్నో కస్టమర్లమే, అందరం కస్టమర్లమే. ఈ రోజు మనం 46 సంవత్సరాల కంపెనీ నిలబెట్టింది మనమా కంపెనీ? మనమే. రైట్. 46 సంవత్సరాల కంపెనీ మనం నిలబెట్టినాం. 46 సంవత్సరాల కంపెనీని నిలదీసే హక్కు మనకు ఉన్నదా లేదా? ఉన్నప్పుడు మనం కూడా ఏకతాటిగా నిలబడిగా మనం చర్చలకు వస్తే మనం ఒక యూనిటీగా మనం పనిచేస్తే ఈ రోజు ప్రపంచంలో దేశంలో మనసులు తలుచుకుంటే కానీ అంటూ ఏది లేదు. మనం తలుచుకుంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దిగి కంపల్సరీ వస్తాయి. మనం భారత పౌరులం. ఎస్ఆర్నో? భారత పౌరులం. ఎస్ఆర్నో? మనకు అడిగకుండా ఎస్ఆర్నో? ఈ రోజు ఇప్పటి వరకు జరిగిందంత ఒక లెక్క, ఇక్కడి నుంచి జరిగేది ఒక లెక్క. జై భారత్, జై భారత్. మనం తలుచుకుంటే సహారా ఇండియా యజమానాన్ని, అలాగే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో అమిత్ షా గారిని, అలాగే గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా దిగిచ్చే దమ్ము ధైర్యం మన ప్రజలకుంది. మనం కూడా ప్రజలమే. ఎస్ఆర్నో? మనము తలుచుకుంటే ఏ గవర్నమెంట్ అయినా వస్తుంది. ఈ ఒక్క రోజు కాదు. అజయ్ దేవ్ శుక్లా సార్ తోటి మనం ఒక 6 నెలలు సంవత్సరంగా ఇదే స్ఫూర్తితోటి ఈ రోజు 500 మంది, రేపు 5,000 మంది, రేపు 5 లక్షల మంది, 3 లక్షల మంది, 50 లక్షల మంది నిలబడితే మన డబ్బులు ఇంటికి తిరిగి రాకపోతే గవర్నమెంట్ తిరిగి మన ఇంటికి వచ్చిస్తుంది. మిత్రులారా, అది మన గుండె ధైర్యం కావాలి. ఎవరి ధైర్యం కావాలి? ఎవరి ధైర్యం కావాలి? ఎవరి ముందు రావాలి? మనం ముందు రావాలి. ఎక్కడైతే మన యూనిట్ లేదో, ఎవరైతే ఇంతకుముందు మన సహారాలో మనం పనిచేయించి మన నాడిని తెలుసుకొని సెక్టర్ మేనేజర్లు, ఆర్ఎంలు, జోనల్ మేనేజర్లు, డైరెక్టర్లు నీ నాడి నిన్ను తెలుసుకొని, నా నాడి నన్ను తెలుసుకొని, మన నాడి తెలుసుకొని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ రోజు ఉద్యోగం చేయకుండా గత 14 సంవత్సరాల నుంచి మన విడదించి పాలించులు. ఇకనైనా కళ్ళు తెరిచి మీరు మనము మనందరం ఏకదాటిగా నిలబడి మన డబ్బులు మనం సాధించుకుందాం. ఎస్ఆర్నో? నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారా, మనం అనుకుంటే మనం తలుచుకుంటే రేపు మన రాష్ట్రాలలో కావచ్చు, మన జిల్లాలలో కావచ్చు, మన జిల్లా నుంచి కూడా, మన ఏదైతే తెలంగాణ జిల్లా నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు. ఎస్ఆర్నో? కేంద్ర మంత్రి కూడా రేపు ఫ్యూచర్ లో మనం రేపు 2 రోజుల తర్వాత పోయి బండి సంజయ్ ని కూడా మనము నిలదీద్దాం. హక్కు మనకుంది. ఉందా లేదా? నిలదీసి అడుగుదాం. మన హక్కు మనకుంది. డబ్బులు ఎవరైనా సార్ ఇచ్చేది? డబ్బులు ఎవరై? మన డబ్బులు ఇవ్వడానికి వీళ్ళెవరండి? మధ్యవర్తులు. మన కష్టార్జితం, మన గౌరవ కష్టార్జితం, మన కస్టమర్లు కష్టార్జితం, రూపాయి పావుల బండి మీద కష్టం చేసి కట్టిన డబ్బులను మధ్యవర్తులు ఉండి వీళ్ళు విలాసంతంగా సెబియాన్ని పెట్టి, అలాగే సిఎస్ అని పెట్టి నెలకు 14 నుంచి 15 లక్షల రూపాయలు అట్టిగా నీరు కాస్తున్నారు. ఎస్ఆర్నో? సిఎస్ మాకు లాభం జరిగిందా? జరగలే. దయచేసి మీ అందరూ రిక్వెస్ట్, తెలంగాణ ఆంధ్ర మిత్రులకు అలాగే మిగతా రాష్ట్రాల మిత్రులకు దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, ఈ యూనిటీ ఒక్క రోజు కోసం కాదు, నిన్న జరిగింది కాదు, రేపు జరిగేది కాదు, గత సంవత్సరం దాకా ఈ రోజు కొట్లాడితే డబ్బులు రావు. ఫోటోల కోసం కాదు మనం వచ్చింది, పోరాటం చేయడానికి వచ్చినాం. ఎస్ఆర్నో? ఫోటోల కోసం కాదు వచ్చింది, మనం దేనికోసం వచ్చినాం? పోరాటం తోటి కాందంటే ఏం లేదు. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, రానున్న 6 నెలల సంవత్సరాల్లో ప్రతి రూపాయి తిరిగి వస్తుంది. అది మనం పోరాడతాం, మనం తెప్పించుకుంటాం. జై భారత్. థ్యాంక్ యూ వెరీ మచ్.